కేసీఆర్ ఏమో తను ఒకనాడు మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి పార్టీ దగ్గరికి రాకుండా కూర్చుని ఆ తర్వాత మేధావులందరినీ కూర్చోబెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సమితి అనే సంస్థను పెట్టి దానికోసం ఏకంగా రాష్ట్ర విభజనే చేయగలిగాడు. ఆ ఫీలింగ్ ఆయనకు ఉంటుంది. 2000 సంవత్సరం నుండి తెలంగాణ రాజకీయాన్ని తన చుట్టూ తిప్పుకున్నాడు. 2000 సంవత్సరంలో పెట్టుకొచ్చాడు తెలంగాణ రాష్ట్ర సమితి. ఇది 24 సంవత్సరాల పాటు, అంటే వాళ్ళ బిడ్డలు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి, అంటే యుక్త వయసులో ఉన్నప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ బిడ్డలు దాదాపుగా సగం వయసు అయిపోయే టైం నాటికి తను అనుకున్న లక్ష్యంలో 10 సంవత్సరాలు పూర్తి చేయగలిగాడు. ఆ ఇగో ఆయనలో పోవట్ల. అందుకనినే ముఖ్యమంత్రి గద్దె దిగిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళకపోవడం, లేదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించకపోవడం, పోనీ అలాగని చెప్పి తన వాళ్ళకి ఏమైనా ఇస్తాడా అంటే ఇవ్వరు. వాళ్ళు మాత్రం సక్సెస్ఫుల్గా నడుపుతున్నా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళారు. ఈ వీక్నెస్నే ఇక్కడ రేవంత్ రెడ్డి వాడుతున్నాడు. దానికి తోడుగా బీఆర్ఎస్లో వీళ్ళ మధ్యన హరీష్ రావు కేటీఆర్ల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసుకొస్తున్నారు. ఒకళ్ళ మీదన కేసు పెడితే రెండో వాళ్ళు రాకపోతే అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఒక స్పర్ధ పెరిగేలాంటి ఒక ఎత్తుగడ. ఇవన్నీ రాబోయేటటువంటి రోజుల్లో ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది చూడాల్సి ఉంది.